హలో అండి, గంట పాటు నానబెట్టుకున్న బొబ్బరి పప్పును ఇంకా మిక్సీ వేసుకున్నానండి. ఇంకా మిక్సీ వేసేటప్పుడైతే అందులోకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టుకున్న పిండిలో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కలిపానండి. పిండి అంతా కలిపి ఇంకా స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత కాగుతున్న నూనెలో ఇంకా వడలాగా ఒత్తుకొని రెండు వైపులా బంగారు రంగులా వచ్చేలాగా కాల్చుకొని తీసుకుంటే క్రిస్పీ బొబ్బరి పప్పు గారెలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా మీకు చూపించాలన్న తపన ఆత్రంతో ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి అవన్నీ వేసేటప్పుడైతే అడ్డంగా పెట్టి తీసానండి. ఇంక ఇది షార్ట్ కాబట్టి ఆ క్లిప్ అయితే ఇందులో పెట్టకుండా ఇంకా నేనేం వేసానన్నది మీతో చెప్పేశానండి. ఇదైతే శివరాత్రి స్పెషల్ అండి. మరి మా పండుగ స్పెషల్ మీరేమేం చేసుకున్నారండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.